మన శ్యామలం మీద మాట్లాడుతుంది ఇందాం చూడండి. ఈ తరపు నుంచి ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అది ఏమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను. మీకు ఎందుకండి మేకప్ అనిత గారు? కమింగ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ. అమ్మా మీరు సహజ అందగత్తె అమ్మా. చెల్లెమ్మ నువ్వు చాలా సహజ అందగత్తివి, నీకు మేకప్ అక్కర్లేదమ్మా. మా అనితమ్మ మా చెల్లెమ్మ నల్లగా ఉంటుంది అని చెప్పి కొంచెం పౌడర్ రాసుకుంటుంది. నీకెందుకమ్మా మేకప్? సహజ అందమైనటువంటి వ్యక్తులకి మేకప్ అక్కర్లేదమ్మా. మా అనితమ్మకి అసలు నల్లగా ఉంటారు, మా చెల్లెమ్మకి అద్దె పౌడర్ రాసుకుంటుంది. దాన్ని విమర్శించేటగమ్మా. ఆడవాళ్ళు కొంచెం అలంకరించుకోవడం, పౌడర్ రాసుకోవటం ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి, స్త్రీకి అలంకరణ అనేది సహజమైనటువంటి లక్షణం, గుణం కూడా. చేసుకోవాలి కూడా. ప్రతి స్త్రీ అలంకరించుకోవాలి. స్త్రీ అందంగా ఉండాలి. తల్లి, చెల్లి, అక్క, వదిన అందరూ అందంగానే ఉండాలి. మాకేంటి మొగాళ్ళ ప్యాంటు చొక్క వేసుకుని బయటికి పోతాం? ఉండాలమ్మా. నువ్వు సహజ అందగత్తెవు కాబట్టి నీకు అక్కర్లేదు తల్లి. మా అనితమ్మకి నల్లగా ఉంటుంది ఆవిడ, అది కొంచెం పౌడర్ రాసుకుంటుంది.